నంబర్ 1 బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ ఖర్చే మరో భారీ తెలుగు సినిమా బడ్జెట్ అంతా. దాదాపు 30 కోట్లు బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ కోసం వెచ్చించారు. ఇది బాహుబలి ది బిగినింగ్ కన్నా రెట్టింపు. నంబర్ 2 బాహుబలి అనగానే మనకిప్పటికిప్పుడు గుర్తుకొచ్చే ప్రధానమైన సీన్స్ ఏవి? 6 అడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ కొండలపైన జలపాతాలపైన చేసిన విన్యాసాలు. మొదటి భాగం షూట్ చేస్తున్నప్పుడు జలపాతాల సీన్లు షూట్ చేయడానికి 30 సమయం సరిపోయిందట. అలాంటి కళ్ళార్పనీయని దృశ్యాలు బాహుబలి 2లో ఇంకా ఉన్నాయట. అఫ్కోర్స్ ఒళ్ళు గగ్గురు పుడిచే యుద్ధాలతో పాటు. నంబర్ 3 బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ 2015 డిసెంబర్లో ప్రారంభమైంది. 1.5 సంవత్సరంలో రాజమౌళి తన సిల్వర్ స్క్రీన్ వండర్ని సిద్ధం చేశాడు. నంబర్ 4 బాహుబలి 2 సినిమాకి సంబంధించిన లీక్ అయిన కొన్ని ఫోటోలు పోయిన సంవత్సరం కలకలం సృష్టించాయి. నంబర్ 5 బాహుబలి హిందీ డబ్బింగ్ వర్షన్ 100 కోట్లు వసూలు చేసింది. కానీ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమైన బాహుబలి 2 శాటిలైట్ రైట్సే 51 కోట్లకు అమ్ముడుపోయింది. సోనీ టీవీ ఈ భారీ మొత్తం ఖర్చు చేసి బాహుబలి 2ని సొంతం చేసుకుంది. ఒక డబ్బింగ్ సినిమా ఇంత ధర పలకడం హిందీలో ఇదే మొదటిసారి. నంబర్ 6 బాహుబలి ది కంక్లూజన్ లో అందరినీ ఆకర్షిస్తున్న అంశం ప్రభాస్, రాణా, అనుష్కల మధ్య నడవబోయే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. భల్లాల దేవుడు దేవసేనని కోరితే దేవసేన అమరేంద్ర బాహుబలిని ప్రేమిస్తుంది. వీరి కథలో శివగామి పాత్ర ఏంటి? ఇదే పెద్ద ట్విస్ట్ గా ఉండబోతోంది. నంబర్ 7 బాహుబలి మొదటి భాగం చివర్లో అమరేంద్ర బాహుబలిని సింహాసనాధీశుణ్ణి చేసిన రాజమాత శివగామి కట్టప చేత అతన్ని చంపిస్తుందా? వినటానికే విభ్రాంతికరంగా ఉన్న ఈ మలుపు బాహుబలి 2లో ఉండబోతోంది అని అంటున్నారు. ఇదే నిజమైతే శివగామి బాహుబలికి వ్యతిరేకంగా ఎందుకు మారింది? ఇదే $1 మిలియన్ ప్రశ్న. నంబర్ 8 దేవసేనతో సహా మాహిష్మతి రాజ్య సింహాసనం ఆశించిన బాహుబలి భల్లాల దేవ గంటలు రోజులు తరబడి జిమ్ముల్లో గడిపారు. 30 కేజీల వరకు బరువు పెరిగి భారీగా కనిపించిన ప్రభాస్, రాణా ఇందుకోసం కఠోర శ్రమ చేయటమే కాక బోలెడు ఆహార నియమాలు కూడా పాటించారు. వియత్నాం నుంచి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ కోచ్ ట్యూవాన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. నంబర్ 9 థియేటర్స్ కి వచ్చాక టికెట్ల అమ్మకం ద్వారా జరిగే బిజినెస్ కాకుండా ఇప్పటికే బాహుబలి 2 500 కోట్ల వ్యాపారం చేసింది. టెలివిజన్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ లాంటి ద్వారా ఈ అద్భుతం సాధించింది. నంబర్ 10 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాహుబలి ది కంక్లూజన్ విడుదలకి ఒక్కో క్షణం దగ్గర పడుతున్న కొద్దీ అందరి మనసుల్లో ఒకే ప్రశ్న మొదలవుతోంది. అదే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? దీనికి సమాధానం దొరకాలి అంటే బాహుబలి బిగ్ స్క్రీన్ పైకి రెండోసారి రావాల్సిందే. అండ్ ద కౌంట్ డౌన్ హ్యాస్ ఆల్రెడీ బిగాన్.